ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 15. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమోనని భయపడి వారు ఓడ అమరంలో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 29వ వచనం. సముద్రంలోని ప్రమాదం వలె క్రైస్తవుని జీవితం అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబంలో, ఇరుగు పొరుగు ప్రదేశములు, చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాము. ఇవి అన్నీ అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తెరిగి దేవుడు 4 లంగరులను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా ఉండగలము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42లలో ప్రతి విశ్వాసకి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగరులను చూచుచున్నాము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ విధంగా పెంతెకొస్తు దినమున పని ప్రారంభమైనది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యంతోనూ, శక్తితోనూ, అధికారంతోనూ బోధించిరి. విన్న వారందరూ వాక్యముచే గుర్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3,000 ఆత్మలు చేర్చబడెను. అదే సమయంలో 42వ వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న 4 లంగరులు వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిగా అపోస్తుల బోధ యందు, రెండవదిగా సహవాసమునందు, మూడవదిగా రొట్టె విరుచుట యందు, నాలుగవదిగా ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.